హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఓజీకి ఇదే బిగ్ మిస్టేకా ఏంటి? మొన్నటిదాకా తెగ పొగిడేసావు. అసలు ఆ రికార్డులు చూస్తుంటే ఆ వేట ఒక హంటర్ని చూసినట్టు ఉంది. మనకి రికార్డులో వేటగాడిని చూస్తున్నట్టుంది పవన్ కళ్యాణ్ గారిని. ఆ రేంజ్లో 3 రోజులకి 300 కోట్లు కొట్టాడు కదా, నువ్వే కదా పొగిడావు, మళ్ళీ ఇప్పుడేంటి ఇదే బిగ్ మిస్టేక్ అని అంటున్నావు అనుకుంటున్నారా? అవునో కాదో లాస్ట్ వరకు చూడండి. అంతేకాదు అసలు నేను చెప్పింది నిజమో కాదో కూడా లాస్ట్ వరకు చూసి కమెంట్ చేయండి. ఇకపోతే ముఖ్యంగా ఓజీ సినిమాకి సంబంధించి ఆ స్వాగు ఆ ఆరా మనకి తెలుసు. పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఏంటో, ఆయనకి సరైన సినిమా పడితే ఎలా ఉంటుందో ఇప్పుడు ఓజీకి సంబంధించిన రికార్డులే చెప్తున్నాయి. ఒక్కొక్క రికార్డ్ని తగలబెట్టేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. 3 రోజుల్లోనే 300 కోట్ల రూపాయల కలెక్షన్స్ చేసి ఇప్పటికి 4వ రోజు దాటింది. దాదాపు 500 కోట్ల చేరువలో 350 కోట్లు కూడా దాటిపోయింది. ఇకపోతే ఈ సినిమాకి ఇంకా మిస్టేక్ ఏంటి అని అంటారేమో. అయితే నాకు అనిపించింది మాత్రమే చెప్తున్నాను. ఏంటి ఆ మిస్టేక్ అంటే నేను ఒకటి చూపిస్తాను. అది అవునో కాదో మీరే చెప్పేటువంటి ప్రయత్నం. అసలు ఈ సినిమాకి మనం ఎక్కడ పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో అసలు ప్రతిదీ ఒక అరాచకమే. ప్రతిదీ కూడా ఒక పెయింటింగ్ రూపంలో మనం చెక్కుకుంటే ఎలా ఉంటుందో ఆ రకంగా సుజిత్ భయ్య చెక్కాడు. తమన్ భయ్య బద్దలేసిపోయేలా, మెంటల్ ఎక్కిపోయేలా మ్యూజిక్ ఇచ్చాడు, బీజిఎం ఇచ్చాడు. అసలు బీజిఎం అంటే ఇలా ఉండాలిరా అనుకునే టైప్లో ఇచ్చాడు. ఇక పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలా. అసలు ఆ స్వాగు ఆయన జస్ట్ అలా వాక్ చేసుకుంటూ వాచ్ ఇలా కొట్టుతూనే అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాంటిది ఈ సినిమాకి ఏంటి మిస్టేక్ అని అంటారేమో. చూపిస్తాను. పోస్టర్లతోనే రికార్డులు కొట్టాడు. అలాంటిది నాకు అనిపించింది ఇది ఏ సర్టిఫికెట్. అంటే ఏ సర్టిఫికెట్ దేనికి వస్తుంది? ఎక్కువగా దాంట్లో ఉండేటువంటి సన్నివేశాల కోసం ఏ సర్టిఫికెట్ అంటే చిన్నపిల్లల్ని తీసుకువెళ్ళకూడదు అనేది. ఇదే కొంచెం ఆలోచిస్తే మీకు అర్థమైపోద్ది నేను చెప్పింది. సో ఏంటంటే ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నాకు ఒక 2 పిల్లలు ఉన్నారు. ఒకళ్ళకి 5 ఇయర్స్, ఒకళ్ళకి 7 ఇయర్స్, ఒకళ్ళకి 10 ఇయర్స్ ఉన్నాయి. వాళ్ళని నేను సినిమాకి తీసుకువెళ్ళాలి అని చెప్పి మా పిల్లలు నన్ను అడుగుతుంటే నేను సినిమాకి తీసుకెళ్ళకపోతున్నా. సరే మా వైఫ్ ఉంది, మా వైఫ్ని తీసుకెళ్దాం అంటే ఇంట్లో పిల్లల్ని వదిలేసి వెళ్ళలేవు. సెలవులు వచ్చినాయి, హాలిడేస్ వచ్చినాయి, పిచ్చగా ఎంజాయ్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా నువ్వు ఒక్కడే చూసి వచ్చేవేంటి నానా అని చెప్పి నన్ను అడుగుతున్నారు. నేను తీసుకువెళ్ళాలంటే తీసుకువెళ్ళలేను. ఎందుకంటే థియేటర్ లోపలికి అనుమతించరు. మరి ఏం చేయాలి? తీసుకెళ్ళకుండా ఆగిపోవాలి. ఓటీటీకి వచ్చే వరకు ఆగాల్సినటువంటి పరిస్థితే. సినిమా టికెట్ రేట్లు ఇంకోటి అంటారా, అది ఎవరిష్టం వాళ్ళది. వాళ్ళ తాహత ఉంటే ఫస్ట్ రోజే 1000 రూపాయలు పెట్టి చూస్తారు ప్రీమియర్ షో, లేదా కొంతమంది ₹1,00,000 పెట్టి కొన్నట్టు ఫస్ట్ టికెట్ కొనుక్కుని చూస్తారు, లేదా సెకండ్ వీక్లో ఇప్పుడు టికెట్ల రేట్లు కూడా తగ్గాయి, ఇప్పుడు చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. సో కాకపోతే ఎవరికైనా సరే పవన్ కళ్యాణ్ గారి సినిమా స్క్రీన్ మీద చూడాలనే ఒక కోరిక ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు మా వైఫ్ని నేను ఇంట్లో పిల్లల్ని వదిలేసి తీసుకెళ్ళాను, మా మదర్ అడుగుతారు తీసుకువెళ్ళాను. ఇలాంటి వాళ్ళు కొన్ని వందల వేల లక్షల మంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఇంకా సినిమా చూడలేదు. ఇంకా సినిమా చూడకుండానే 350 కోట్ల నుంచి 500 కోట్లు పరిగెడుతుంటే మీరు ఆలోచించండి. అదే గనక ఏ సర్టిఫికేట్ లేకుండా ఉంటే వీళ్ళందరూ వెళితే 3 రోజుల్లో 300 కోట్లు కాదు, 3 రోజుల్లో 600 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు ఊహించుకోండి, జస్ట్ ఇమాజిన్ అంతే. మీ ఇంట్లో వాళ్ళందరితో కలిసి మనం సినిమాకి వెళ్ళేమో లేదో కూడా తెలుసుకోండి. ఎందుకంటే పెద్దవాళ్ళు ఎలాగైనా వెళ్తారు. చిన్నపిల్లల్ని తీసుకువెళ్ళకుండా, చిన్నపిల్లల్ని ఇంట్లో వదిలి వెళ్ళకుండా ఉండిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉంటుంటారు. చాలా మిస్ అయ్యి ఉంటుంటారు. అదే నేను చెప్పింది. అలా అని చెప్పి ఏ సర్టిఫికేటు పవన్ కళ్యాణ్ గారు లేకుండా ఉండాలి అంటే ఆ సీన్స్ తీసేస్తే సినిమానే లేదు. ఎందుకంటే సుజిత్ పవన్ కళ్యాణ్ గారిని మనం ఏ రకంగా చూపించాలో ఆ రకంగా చూపించాడు. ఆ సీన్స్కి డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే కోత కోసాడు సినిమాలో. ఆయన యాక్షన్ ఎపిసోడ్స్, ఆయన సీన్స్, ఫైట్ సీన్స్ కావచ్చు, ఇవి మెంటల్ ఎక్కిపోయేలా ఉన్నాయి. అలాంటి సీన్స్ ఉన్నప్పుడు తప్పదు, ఇవ్వాల్సిందే. అందుకనే అది ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చారు, ఇది ఫ్లికింగ్ బ్లడ్ బాత్ అని చెప్పేసి. సో అలాంటి క్యారెక్టర్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఏ సర్టిఫికేట్ వస్తుంది. నేను అనేది ఏంటంటే చాలామంది పవన్ కళ్యాణ్ గారిని, ఆయన సినిమాని ఏదో రకంగా తగ్గించేటువంటి ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. అయినా 3 రోజుల్లో 300 కోట్లు కలెక్ట్ చేసింది అంటే మనం ఆలోచించాలి. అది కూడా ఏ సర్టిఫికేట్ రాకుండా ఉంటే మీరు ఊహించుకోండి, మీకు ఆ ఊహకు కూడా అందదు. అలాంటి రికార్డులు ఇప్పటికే కొట్టుకుపోయాయి, తగలడిపోయాయి. ఇంకా వచ్చుండుంటే జస్ట్ 3 రోజుల్లోనే 300 కోట్లు కాదు, 600 కోట్లు 100% క్రియేట్ చేసేది. అది ఓజీ రేంజ్.
చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి ఇదే సరైన రేంజ్ అనుకున్నాం, కానీ దానికి మించి వచ్చేటువంటి రేంజ్ కూడా ఉంది. అది కొంచెం తగ్గిందేమో అనిపించింది. ఏదేమైనా సరే ఒక మంచి ఐఫీస్ట్ ఇచ్చారు సుజిత్. తమన్ భయ్య మ్యూజిక్తో దద్దరిల్లిపోయే హ్యాపీనెస్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్తో పిచ్చెక్కిపోయేలా చేశాడు. పూనకాలు తెప్పించేశారు. అది ఫ్యామిలీకి కూడా తీసుకువెళ్ళేటువంటి, పిల్లలను కూడా తీసుకువెళ్ళేటువంటి పరిస్థితులు వచ్చుండుంటే ఇంకా మీరు ఊహించండి. ఆయన దరిదాపుల్లో కూడా రేపొద్దున ఇంకొకటి ఎవడన్నా ఆ రికార్డుల పరిస్థితి చుట్టుపక్కలకు కూడా వెళ్ళాలన్నా కూడా వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉండేది కాదు. ఇది ఏంటంటే అలా ఉండేది సినిమా, అలా ఉంది సినిమా. ఈ సినిమాకి జస్ట్ ఆ ఏ సర్టిఫికెట్ లేకుండా మీరు ఊహించండి సినిమాకి కలెక్షన్స్ ఎలా ఉంటాయో. అవునో కాదో మీరు కమెంట్ రూపంలో తెలియచేయండి. దయచేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.